హలో రాజుగారు, పడుకోలేదా మీరు? చాలా లేట్గా వచ్చారు. అక్క, నా మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం 2026లో క్లియర్ అయిపోతుందా? మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం రాజుగారిది 2026లో క్లియర్ అయిపోతుందా? మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం 2026లో క్లియర్ అయిపోతుందా? లైక్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వట్లేదే ఎవరు, అర్థం కావట్లేదు లైక్ నెంబర్స్ ఏంటో. ఎస్, ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మీకు ఎవరిదైనా హెల్ప్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఎస్, డెఫినెట్లీ అయిపోతుంది 2026లో. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేసే వాళ్ళు దొరుకుతారు కూడా మీకు, అట్లా కనిపిస్తుంది నాకు. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నట్లున్నారు ఆల్రెడీ. మేనిఫెస్ట్ కంటిన్యూ చేయండి. అండ్ మీరు మీ పవర్లోకి వచ్చి యాక్షన్ తీసుకోవాలండి. మీ కెరియర్ గురించి ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నా కూడా మీరు స్ట్రాంగ్గా చాలా ఎఫర్ట్స్ పెట్టి పవర్లో ఉండాలి. చాలా స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే అవ్వదు. 4 కార్డ్స్ తీసాను నేను. 4 కార్డ్స్ పాజిటివ్గానే వచ్చాయి. మేనిఫెస్టేషన్తో పాటు ఎఫర్ట్స్ బాగా పెడితే ఎవరిదైనా హెల్ప్ కూడా మీకు వస్తుంది కూడా. ఆ టైంకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, టైం పడుతుంది కానీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2026కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ బెటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. క్లెయిమ్ చేసుకోండి రాజుగారు.